హాయ్ ఎవ్రీవన్. చాలా మందికి చట్నీస్‌లో బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టం. అలాగే మీరు దీన్ని ఏ కాంబినేషన్ టిఫిన్‌లో తింటాకి ఇష్టపడతారో కామెంట్ చేయండి. దానికోసం అయితే ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత 5 కప్పులు వాటర్ ఏసుకోండి. ఒక కప్పుకి గాను 5-6 కప్పులు వాటర్ అయితే పడతదనమాట. వీటిని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పోపంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకొని, ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇంకొకసారి కలుపుకొని ఇందులో వేసేసుకోవడమే. 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే గనక మన బొంబాయి చట్నీ రెడీ అయిపోతది. మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా కావాలంటే థిక్‌గా, లేదు పలుచగా కావాలంటే పలుచగా కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ సేపు బొంబాయి చట్నీ పలుచగా ఉండాలంటే ఒక లెమన్ అయితే ఇందులో పిండుకోండి. చక్కగా చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే.